ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ యామ్ని. ప్రస్తుతం మనతో ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు గుండపుడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు. గురుగారితో మాట్లాడి మనకు ఉన్న సందేహాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. గురుగారు, ఇప్పుడు రాత్రిపూట కుక్కలు ఎక్కువగా అరవడం కానీ ఏడుస్తూ ఉంటాయండి. అసలు దానికి దేనికి సంకేతం అంటారు? కొంతమంది ఏంటంటే చనిపోయేటప్పుడు కూడా వాటికి తెలుస్తాయి, దయ్యాలు కూడా కనిపిస్తాయి అని అంటారు. నిజమే అంటారా ఇదంతా? నిజంగా మాట చెప్పాలంటే ప్రపంచంలో చాలా తెలివైనటువంటి ప్రాణులు, వాటిల్లో మనుషులు. ఇంకో విషయం అంటే ఆత్మలు కూడా కనిపిస్తాయి అంటే కుక్కలకి. తప్పనిసరిగా ఇక్కడ ప్రాణం పోయే ముందు యమధర్మరాజులు వస్తుంటారు కదా, యమధర్మరాజు దగ్గర నుంచి యమదూతలు వస్తుంటారు. ఈ యమదూతలు కూడా సునకాల కనపడుతూ ఉంటాయి. జ్ఞానం, అత్యంత జ్ఞానం కలిగినటువంటి ఒక ప్రాణి, జంతువులు ఏమైనా ఉన్నాయంటే గోవుతో పాటుగా, గోవు సాఫ్ట్గా ఉంటుంది కానీ సునకం అలా కాదు. ఒక మాట చెప్పండి, అందుకని మనం కాలభైరవుడిగా ఆయన ఆరాధిస్తూ ఉంటాం సునకాలను కూడా. అవునండి. ఈ సునకాలకు ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే చెడు జరిగేది తొందరగా పసికడుతూ ఉంటాయి. ఎక్కడ కాపలా ఉంచాలన్నా వాటిని పెడతారు. పొలాల దగ్గర చుట్టూ కూడాను సునకాలు తిరుగుతూ ఉంటాయి. అలాగే ఇళ్లల్లో వీటికి కూడా ఎలా ఉంటుంది అంటే ఆ జ్ఞానం మనిషికి ఉండేటువంటి దానికంటే 5 రెట్లు ఎక్కువగా ఉంటుంది. ఇప్పుడు మన కళ ముందు కనబడేదే మనం నమ్మం, కానీ వాటికి మనకు ఎవరికి కళ్ళకు కనబడినటువంటి ఒక జ్ఞానశక్తి వాటికి ఉంటుంది తప్పనిసరిగా. అందుకని యమదూతలు వచ్చేటప్పుడు ఇంటి యజమాని ప్రాణం పోతుంది అనుకునే సమయంలో బోర్ని ఏడుస్తూ ఉంటాయి. గట్టిగా కేకలు పెడుతూ, అరుస్తూ, ఏడుస్తూ ఉంటాయి. అక్కడ ఏంటంటే ఆ యమదూతలు రావడం అనేది కూడా వాటి కంటికి చక్కగా కనపడుతూ ఉంటాయి. అక్కడ ఇంట్లో కీడు జరగబోతోంది, దొంగలు. మనకి శబ్ద జ్ఞానం చాలా తక్కువ ఉంటుంది. చూడండి, మనం బాగా అలవాటు పడితే కానీ మన బండి సౌండ్ అంటే హార్న్ సౌండ్ కూడా మనం పసిగట్టలేము. ఒక ఇంటి పెద్ద ఆయన బయటికి వెళ్ళాడు, రోజు బండి మీద వస్తున్నాడు, కొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది మనకి. అదే సునకాలుగా చూడండి, కరెక్ట్గా 3 days చాలా అంతే. దానికి 3 రోజులు ఒక సౌండ్ హార్న్ వచ్చిన తర్వాత వ్యక్తి ఇంట్లోకి వచ్చాడు అంటే ఆటోమేటిక్గా 4వ రోజు ఆ సౌండ్ బయట వినపడగానే, ఇంజన్ సౌండ్ విన్నా సరే, మన అన్ని ఇంజన్లు దాదాపు దగ్గర ఒకేలాగా సౌండ్లు వస్తుంటాయి. ఇంజన్ సౌండ్ విన్నా సరే తప్పనిసరిగా ఇంట్లో పరిగెత్తుకుంటే యజమాని దగ్గరకు వస్తుంది. వాటికి ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే విశ్వాసం. విశ్వాసంలో వాటిని మించినటువంటిది ప్రపంచంలో ఇంకోటి ఏదీ లేదు. నిజంగా మనిషికి ఒక 40 సంవత్సరాల పాటు పోషణ చేసి వాడికి కావాల్సిన కట్టుకోవడానికి బట్టలు, తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, అంత బంగారం ఇచ్చిన 41వ సంవత్సరంలో ఇంతకంటే ఎవరన్నా ఇస్తే వాటితో వెళ్ళిపోతూ ఉంటాడు. కానీ సునకాలు అలా కావు. ఒక్క రోజు ఒక ముద్ద అన్నం పెడితే మన కోసం కాపలా కాస్తూ అట్లానే ఉండిపోతాయి. ఇంట్లో కొన్ని పెంపుడు జంతువులు ఉంటాయి చూడండి, ఇంట్లో కుక్కలు ఉంటాయి చూడండి. ఇంటి యజమాని వెళ్ళినప్పుడు వాకిల దగ్గర కూర్చుంటే మళ్ళీ ఇంటి యజమాని ఇంటికి వచ్చి లోపలికి వచ్చేంత వరకు అవి అక్కడే కూర్చొని ఉంటాయి. దాదాపు ఇప్పుడు రాత్రిపూట, సాయంత్రం పూట, ఇప్పుడు 9 బయటికి వెళ్ళాడు, రాత్రిపూట 12 1 గంటకు వస్తాడు అని ఒక గ్యారంటీ ఉంటుంది. కానీ ఊరు వెళ్ళిన తర్వాత కూడా మరుసటి రోజు పొద్దున 6 వరకు అక్కడే కూర్చొని ఉంటుంది. అది ఆ డోర్ దగ్గరే కూర్చొని ఉంటుంది, ఇప్పుడు వస్తాడని. ఇక అప్పుడు దానికి నిద్ర వస్తే లోపలిపోయి పడుకుంటుంది. మళ్ళీ మరుసటి రోజు మళ్ళీ సాయంత్రం మళ్ళీ అదే సమయానికి అక్కడ వచ్చి కూర్చుంటుంది. అంటే వాటికి ఉండేటువంటి విశ్వాసం అలాంటిది. జ్ఞానం, దివ్య జ్ఞానం. నిజంగా కుక్కలు అరుస్తున్నాయి, చెడు జరుగుతుందా అంటే తప్పనిసరిగా కుక్కలు మొర పెట్టడం అంటారు, అంటే ఏడవటం, గట్టిగా అరవటం అనేది స్ట్రైట్గా, ఈ ఫేస్ స్ట్రైట్గా పెట్టి అరుస్తూ ఉంటాయి. కానీ మొర పెట్టడం మాత్రం తల పైకెత్తి అరుస్తూ ఉంటాయి. తల పైకెత్తి అరుస్తున్నాయి అంటే పైనుంచి ఏదో దిగుతుంది, ఏదో జరుగుతుంది అనేటువంటిది ముందుగా కనిపెట్టేటువంటి జ్ఞానం తప్పనిసరి. అందుకనే చూడండి, పూర్వకాలంలో కాకులు ఇంటి ముందుకు వచ్చి వాళ్తే చుట్టాలు వస్తున్నారు అని చెప్పి చెబుతుంటారు. వాటికి కూడా ఆ జ్ఞానం ఉంటుంది కాబట్టి ఆ మాట చెప్తారు. కాకులు కూడా కాకి ఇంటి వాకిలి ముందు నిలుచొని కావు 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 అని అరిచిందంటే, ఇప్పుడు కాకులు లేవనుకోండి అసలు మనకి. ఓ మాట చెప్పాలంటే
ఏదైనా తద్దినం పెడితే పిండం పెట్టడానికి కాకి పిండం అని చెప్పి వికిరి పిండం అంటారు. అది పెడితే తినడానికి కూడా కాకులు రాని పరిస్థితి అయిపోయింది. అవును. ఇప్పుడు కొన్ని రోజులు అయితే వాటిని కూడా కాంట్రాక్ట్ తీసుకొని బ్రాహ్మణి తీసుకురావాల్సి వస్తుంది. మేము పిండం తినడానికి కాకుని కూడా తీసుకొస్తాం మా ప్యాకేజీలో అని చెప్పి ఇక్కడ చెప్పుకొని వీడియో కూడా చూసానండి, అది కాకుతో ఇలా ముట్టిస్తున్నారు, ఒక 10 మంది ఇట్లున్నారు. అదే పరిస్థితి. పూర్వకాలంలో ఏంటంటే ఒక పిండం పెడితే ఆ కాకి స్వరూపంలో ఆ పితృదేవతలు వచ్చి ఆ పిండాన్ని తిని వెళితేనే ఆ పెట్టిన శ్రార్థం సంపూర్ణమైనట్టు, అంటే వాళ్ళకి చెందినట్టు లెక్క. ఇప్పుడు కాకులే లేవు. ఈ మాసికాన్ని పెట్టినటువంటి పిండం మరలా నెక్స్ట్ మాసికానికి పక్కన పడేసి కొత్త పిండం పెట్టాల్సి వస్తుంది అక్కడ. అంటే మనం ఎక్కువ వాడుతున్నటువంటి సెల్ ఫోన్లు కావచ్చు, ఈ వీటి వల్ల ఎక్కువగా జంతువులన్నీ కూడా, పక్షులు ఇవన్నీ కూడా బాగా దెబ్బతింటూ ఉన్నాయి, బాగా తగ్గుతున్నాయి, తగ్గిపోతున్నాయి, వాటి ప్రాణం ఉండలేదు అవి. అలానే జంతువుల్లో కుక్క అనేది ఏదైతే ఉందో దానికి విశేషమైనటువంటి జ్ఞానం ఉంటుంది. తప్పనిసరిగా వాటి అరుపులకి, వాటి మొర పెట్టడానికి, వాటి చూపులకి అవి పరిగెడుతూ ఉంటాయి. పాము చెవులు అని చాలామంది అంటారు. పాము చెవులు ఉండవు అసలు. కానీ కుక్కలకు ఉండేటువంటి శబ్ద జ్ఞానం ఎంత విశేషంగా ఉంటుందంటే చిన్న అలికిడి, ఆ అలికిడికి మనం లేవని కూడా లేము. అలారం పెడితేనే గట్టిగా ఇట్లా మూసేసి పక్కన పెడతాం, ఇది చేస్తాం. కానీ చిన్న అలికిడికి కూడా అవి లేచి అలర్ట్ అయిపోయి ఇల్లు మొత్తం తిరిగేస్తూ ఉంటాయి. ఎవరు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఎటు నుంచి వచ్చారు అని. అంత జ్ఞానం కలిగినటువంటిదే శునకం. అందుకనే మనం మన హిందూ ధర్మం ఎలా ఉంటుంది అంటే కాటు వేసే పాముని పూజిస్తాం, కరిచే కుక్కని పూజిస్తాం, అవునా. కాకి పొడిచిపోతే అశుభం అంటాం, తద్దినం పెడితే పిండం తినడానికి కాకి రాకపోతే అశుభం అంటాం. అంటే మన హిందూ ధర్మంలో ప్రతి ప్రాణికి ఒక విలువ ఉంది. దాంట్లో కూడా అంటే ప్రతి ప్రాణిలో భగవంతుడు చుట్టమే మన హిందూ ధర్మం. వాటిల్లో ఎందుకు అంటే వాటికి ఉండేటువంటి జ్ఞానాన్ని కూడా ముందుగా మన వాళ్ళు తెలుసుకున్నారు కాబట్టి. పూర్వీకులు ప్రతి జంతువుకు ఉండేటువంటి లక్షణం, వాటి జ్ఞానం ఎంత మేరకు పనిచేస్తుంది ఏంటి అనేది. నిజంగా చెప్పాలంటే పాయిజన్తో కొన్ని స్ప్రేలు తయారు చేయటం లేదా, పర్ఫ్యూమ్స్, మెడిసిన్స్ తయారు చేయట్లేదా. అది వీడియో చూసాము ఈ మధ్య. కేవలం విషంతో మాత్రమే ఏవో తయారు చేస్తారట. పాముల కూరలోంచి తీసినటువంటి విషం ఏదైతే ఉంటుందో వాటితో మాత్రమే తయారు చేస్తారు. మెడిసిన్ కూడా కాదమ్మా, అది ఒక లిక్కర్ టైపు, మత్తు ఎక్కడానికి. ఒక 100 ml వచ్చేసరికి దాదాపు 25 కోట్లు 30 కోట్ల రూపాయల కాస్ట్ ఉంటుంది. పాము కూరలోంచి వచ్చేటువంటి విషం ద్వారా ఒక లిక్కర్ లాంటివి తయారు చేసి మత్తు పదార్థాలకు వాడతారట. విషంతో కూడా మెడిసిన్ మత్తు. సో అంటే ప్రతి దాంట్లో కూడా గొప్ప లక్షణాలు ఉన్నాయి. మనకి పనికిరాదంటూ ఏమీ లేదు. అందుకని ప్రతి ప్రాణిని కూడా పూజించడం, గౌరవించడం మన హిందూ ధర్మం. దాంట్లో ముఖ్యంగా కాశీకి వెళ్ళొస్తే మనం శునకాలకి పూజ చేస్తాం. వెళ్ళొచ్చిన తర్వాత కాలభైరవ ఆరాధన చెప్పి చేస్తాం. కాశీ సమారాధనలో కాలభైరవ పూజ చేస్తాం తప్పనిసరిగా. ఆ కాలభైరవుడికి ఎక్కువ కుక్కలు ఏం చేస్తుంటాయి, మాంసాన్ని ఎక్కువగా తింటూ ఉంటాయి కాబట్టి అవి ఇష్టంగా ఉంటాయి కాబట్టి వాటికి బదులుగా గారెల దండ తీసుకొని వేస్తాం మనం. కాశీలో ఉండేది ఆయనే కదా కాలభైరవుడు, మొత్తం క్షేత్రపాలకుడు మొత్తం ఆయనే కాబట్టి ఆయనకు పూజ చేయటం అంటే దాంట్లో కూడా భగవంతుని చుట్టమే మన పూర్వీకులు మనకు అందించినటువంటి మన ధర్మం, మన శాస్త్రం, మన సంస్కారం, సంప్రదాయం. అలానే కాశీలో రాత్రిపూట కూడా కాలభైరవుడు క్షేత్రపాలకుడు. ఆ క్షేత్రంలో ఎవరైనా చెడు బుద్ధితో ఆలోచనతో అడుగు పెడితే వాళ్ళని సామాన్యంగా వదిలిపెట్టాడు ఆయన. కాలభైరవుడు తప్పనిసరిగా ఏదో రూపంగా శిక్షించి తీరుతాడు. క్షేత్రాన్ని అంటే ప్రపంచంలో ప్రతి హిందువుకి కాశీకి వెళ్ళి రావాలని కోరిక ఉంటుంది. అంటే అంత పరమ పవిత్రమైనటువంటి క్షేత్రం. అలాంటి క్షేత్రాన్ని పరిపాలించేటువంటి క్షేత్రపాలకుడు ఎవరు, క్షేత్రాన్ని రక్షించే శక్తి ఎవరు అంటే కాలభైరవుడు. అలానే కాశీకి వెళ్ళొచ్చిన వాళ్ళు కూడా చాలా గౌరవంగా తీసుకొచ్చేవాళ్ళంట పూర్వకాలంలో. ఇప్పుడు కూడా ఉందమ్మా నిజంగా. ట్రైను ఏ ఇంధనం ద్వారా వెళ్తే అక్కడికి వెళ్ళి వాళ్ళని కాళ్ళు కడిగి అక్కడే ఇంటికి తీసుకొచ్చి చక్కగా ముందు కూర్చోబెట్టి అక్కడ వాళ్ళకి కాళ్ళు కడిగి ఇచ్చేసి చక్కగా పాదపూజ చేసి ఆ నీళ్లు నెత్తిని చల్లుకొని వాళ్ళకి దండలు వేసి ఎంత విశేషంగా చేస్తారు. అంటే పూర్వకాలంలో దానికి ఒక లక్షణం ఉందమ్మా. కాశీకి పోయినా కాటికి పోయినా ఒకటే అనేవాడు. అంటే కాశీకి వెళ్ళి రావడం అనేది చాలా గొప్ప విషయం. వెళ్ళిన వాడు అట్నుంచి అంటే అక్కడ చనిపోదామని చెప్పి వెళ్ళిపోయేవాడు కొంతమంది వెళ్ళి రావడం, తిరిగి రావడం అనేది చాలా విశేషమైనటువంటి గొప్ప విషయం కాబట్టి ఇంటికి వచ్చిన వాళ్ళని తప్పనిసరిగా గౌరవించేవాడు.
అంత మంచి సత్కరించడం, గౌరవించడం కూడా కాదు, సత్కరించడం వాళ్ళని. కాశీ విశ్వనాథుడితో సమానంగా వీళ్ళకు కూడా పూజ చేసేవాడు. అన్నపూర్ణాదేవి కాశీ విశ్వనాథుడు భార్యాభర్తలు వెళ్ళొస్తే ఈ విధంగానే వాళ్ళకి చక్కగా పూజ చేసేవాళ్ళు. వాళ్ళ కాళ్ళు కడిగిన నీళ్ళు నెత్తిన చల్లుకునేవాళ్ళు. అంటే అంత పుణ్యం వస్తుంది. అలాంటి క్షేత్రాన్ని పరిపాలించేటువంటి వాడే కాలభైరవుడు. ఆ కాలభైరవుడికి ఎన్ని తెలివితేటలు ఉంటాయి మరి. కాశీ నగరం, కాశీ పట్టణం అంటాం మనం. అవును. పూర్వకాలంలో అతి పెద్ద పట్టణం అంటూ ఏదైనా ఉందంటే కాశీ పట్టణం. కొన్ని వందల యోజనాల విస్తీర్ణంలో ఉండేటువంటి పట్టణమే. యోజనం అంటేనే దాదాపు 3 మైళ్ళు కలిపితే ఒక యోజనం అవుతుంది. హ్మ్. అలాంటి కొన్ని వందల యోజనాల విస్తరించినటువంటి ఒక పట్టణం కాశీ పట్టణం. అందుకనే మనకి ప్రతి గాథలోనూ కాశీ గురించే వస్తుంది. కాశీ పట్టణంలో పుట్టిన రాజు కాశీరాజు గారు, కాశీ పట్టణానికి కుడి భాగంలో ఉంది, ఎడం భాగంలో ఉంది. ఇట్లానే కాశీ పట్టణాన్ని కేంద్రంగా చేసుకొని కథలు రాసేవాడు, కథలు చెప్పేవాడు మనకి. హ్మ్. అంత శక్తి కలిగినటువంటి కాలభైరవుడు అంటే ఆ మొరకి, ఆ అరుపులకి, అవి చేసే చేష్టలకి ప్రతిదానికి అర్థం ఉంటుంది. అర్థాన్ని వెతుక్కోవటంలో పరమార్థం ఉంటుంది. హ్మ్. చాలా చక్కగా తెలియజేశారండి. ధన్యవాదాలు. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.